ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాసి యోగంలో 24 శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. యోంత సుఖోంతరారామ తదాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. బ్రహ్మ నిర్వాణం ఎవరు పొందగలరు? బ్రహ్మానందాన్ని ఎవరు పొందగలరు? ఆత్మజ్ఞానాన్ని ఎవరు పొందగలరు? పరమాత్మ తెలియజేస్తున్నారు. అంతరాత్మయందే సుఖించువాడును, అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. ఏకీభావస్థితిలో అంటే నిరంతరము కూడా భగవంతుడే అని, నీవే దిక్కు అని పరమాత్మని నిరంతరం కూడా ఎవరు ధ్యానిస్తారో ఆ విధంగా అటువంటి వాడు బ్రహ్మ నిర్వాణం పొందగలడు, ఆత్మానందాన్ని పొందగలడు. ఆత్మానందం అనేది కూడా ఇంద్రియ నిగ్రహం వల్ల, మనో నిగ్రహం వల్ల కలుగుతుంది తప్ప విషయాదులందు ఆనందము లేదు. విషయాదులందు ఆనందిస్తున్నాం అనుకుంటున్నాము, కానీ అవి శాస్త్రమైన ఆనందము కాదు. ఎవరైతే అంతరాత్మయందే సుఖించువాడును, భగవంతుడు అంతరాత్మ రూపంలో ఉంటాడు. మనకి ఏదైనా కావాలంటే అంతరాత్మను మనం ధ్యానిస్తే మనకి అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనకి ఇస్తాడు, మనకి అనేక రకాలైనటువంటి సుఖాన్ని కలుగు చేస్తారు. అంతరాత్మయందే రమించువాడు అంటే నిరంతరం కూడా నామస్మరణ చేస్తూ మనలో ఉండేటువంటి అంతరాత్మను మనం ధ్యానిస్తూ ఉండాలి. అటువంటి వాడే నిత్యానందాన్ని పొందగలడు. మనం బాహ్య ప్రపంచంలో ఆనందం ఉంది అనుకుంటాం, కానీ బాహ్య ప్రపంచంలో ఆనందము లేదు. ఉంది అనుకుంటున్నాం, అది శాస్త్రమైన ఆనందం కాదు. ఆత్మయందే రమించువాడు, ఆత్మయందే సుఖించువాడు, ఆ విధంగా ఆత్మజ్ఞాని అయినవాడు. ఆత్మజ్ఞానం మనకు కావాలి. ఆత్మజ్ఞానం అంటే ఈ ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, ఈ ప్రకృతి ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, ఈ సుఖదుఖాలు ఏమిటి, నేనెవరు, తన్ను తాను తెలుసుకోవాలని చెప్తున్నారు. తన్ను తెలుసుకోవాలి. తన్ను తెలుసుకోవడం అంటే అతనెవరు, ఆ ఇంద్రియాల తాలూకా విషయాలు ఏమిటి, బాహ్య స్పర్శాదులందు విషయ సంయోగము ఉండడం వల్ల ఏ విధమంటే మనకి జ్ఞానం కలుగుతుంది, లేదంటే ఎటువంటి దుఃఖాలు కలుగుతాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించి మనం నిరంతరముగా మనకి కర్తవ్యకర్మ చేస్తూ ఉంటాం. కర్తవ్యకర్మ ఏ కర్మ చేసినా సరే ఆ విధంగా పరమాత్మ యందు మనసు నిలక లేకపోతే, పరమాత్మ యందు జ్ఞానం లేకపోతే మనిషికి సుఖం ఉండదు. ఆ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే అంతరాత్మ యందే సుఖించువాడు, ఆత్మ యందే రమించువాడు, ఆత్మజ్ఞాని అయిన వాడు అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. అంటే మనం ఆత్మస్వరూపులుగా భావించాలి. ఆ పరమాత్మ తాలూకు అంశమే ప్రతి ఒక్కరము కూడాని భగవద్గీత చెప్తుంది. మమైవాసో జీవలోకే జీవభూత సనాతన. మనందరూ కూడా సమస్త జీవరాశులు కూడా పరమాత్మలోక అంశము అని, మనం పరమాత్మ చెందిన వాళ్ళమే అని మనం భావం చేస్తూ ఉండాలి. పరమాత్మ ఇచ్చినటువంటి ఈ ఈ తాలూకా ఈ సంపద కానీ, భోగభాగ్యాలు కానీ, అష్టైశ్వర్యాలు కానీ అంతా భగవంతుడే ఇస్తున్నాడు. ఆ విధంగా మన భగవంతుని ధ్యానిస్తూ నిరంతరం ఎవరైతే ఆనందాన్ని పొందుతారో వాళ్ళు జ్ఞానిగా వాళ్ళే భావించబడతారు. ఆ విధంగా అంతరాత్మయందే సుఖించువాడు, ఆత్మయందే రమించువాడు. రమించడం అంటే సంయోగం చేయడం, మనసుని పరమాత్మ యందు నిలపడము. నిరంతరం కూడా ఎవరు చూసినా సరే అందరినీ కూడా, ప్రతి ప్రాణి యందు కూడా ఇందులో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, నాలో ఉన్న ఆత్మ ఈలో ఉన్న ఆత్మ ఒకటే. ఆ విధంగా మనకు ఎవరైతే కష్టాన్ని కలిగిస్తే బాధపడతామో ఆ విధంగా ఇంకొకరిని కూడా మనం కష్టపెట్టకూడదు. ఆ విధంగా భావం చేస్తూ ప్రతి ప్రాణి యందు ఆత్మస్వరూపాన్ని, ఆత్మ దృష్టిని చూడాలని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు.